दोनों टीमों के खिलाड़ी अपना 100% देते हैं तो और ये लगता है मैंने मुझे జైలు ఈ పదం వింటే చాలు వామ్మో అక్కడ క్రూరమైన నేరస్తులు, దొంగలు, దోపిడీదారులు ఇలా చెప్పుకుంటూ పోతే క్రిమినల్స్ అంతా అక్కడే కదా ఉండేది. నేరస్తుల్లో మార్పు కోసం కోర్టులు వారికి కఠినమైన శిక్షలు విధిస్తాయి. దీంతో వారు ఆ 4 గోడల మధ్యనే సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని గడుపుతుంటారు. కానీ ఈ క్రమంలో వారు మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. మధుర జైల్లో ఖైదీల కోసం అధికారులు జైల్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించారు. और इसी बीच ये बागवान हुसैन और ये प्रवेश की अगली गेंद और ये उठा के खेला है और सीधे खिलाड़ी के ऊपर से बॉलर के ऊपर गिरती अगली गेंद और ये फिर से और गेंद सीधे फील्डर के हाथ में. మధుర జైల్లో ప్రారంభించిన ఈ ప్రీమియర్ లీగ్ అచ్చు ఐపీఎల్ లాగానే ఉంటుంది. జైల్లోని వివిధ బ్యారక్లకు చెందిన ఖైదీలను 8 టీంలుగా విభజించారు. ఈ టీంలను మళ్లీ ఏ బిలుగా విడగొట్టారు. అలా వారికి 12 మ్యాచ్లు నిర్వహించారు. వీటితో పాటు 2 సెమీఫైనల్స్, ఒక ఫైనల్ మ్యాచ్ ను కూడా నిర్వహించారు. బయట ఐపీఎల్ లో ఉండే టీంల పేర్లే ఈ జట్లకు పెట్టారు. అలా ఏప్రిల్లో ప్రారంభమైన ఈ టోర్నీ విజయవంతంగా ముగిసింది. గెలిచిన ఖైదీలను ఉత్సాహపరచడానికి వారికి బహుమతులు ఇక్కడ కూడా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందించినట్టు జైల్ సూపరింటెండెంట్ అంశుమాన్ గారు తెలిపారు. ఇది ఖైదీల్లో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందని అన్నారు. ఖైదీలు కూడా అన్ని సమస్యలను పక్కన పెట్టి ఉత్సాహంగా లీగ్లో పాల్గొన్నారు. కొంతమంది ఖైదీలు ఫైనల్ మ్యాచ్ అయిపోయాక ఉత్సాహంగా డాన్స్ కూడా వేశారు. అయితే ఈ జైల్ ప్రీమియర్ లీగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రెండింటికి యంగ్ ఖైదీ కౌశల్ గెలుచుకున్నాడు.